నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా తెలుగుదేశం నాయకులు మా వైసీపీ మహిళా నాయకురాలని రోజాని బూతులు తిడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇలాంటివన్నీ పెంచి పోషిస్తుంది చంద్రబాబు నాయుడే అంటూ అది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలమ్మా ఎలా చూడాలంటారు ఇదంతా? జగన్మోహన్ రెడ్డి ఎవరెవరైతే అంటే అసభ్యంగా ప్రవర్తించారో, అసభ్యంగా మాట్లాడారో వాళ్ళని ఖండించకపోయింది కాక వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడనమాట. అసలుకి బూతుల పంచాంగాలు ఉన్నదే ఆయన పార్టీలు. ఆయన ఇలా అంటే మా వాళ్ళని తిట్టిన వాళ్ళని ఖండించట్లేదు అనే మాట ఆయన మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నమాట. అదొకసారి ఆయన మతి భ్రమించినట్టుంది. కొంచెం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఆయన రిఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనల్ని ఎలా చూడాలంటారు? ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే మాట, మళ్ళీ మేము వచ్చేస్తాం, మీ అందరూ అంతా తేల్చేస్తాం. ఎందువల్ల అంటారు ఈయన పర్యటనలో ఇదే మాట ఎందుకని పదే పదే వాడుతున్నారు అనుకోవాలంటారు? ఆయనకి ఏం అర్థం కావట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇటు మనకి కేంద్ర మినిస్టర్, మన అదృష్టం ఏంటంటే మన గుంటూరు జిల్లాకి పెమ్మసాని గారికి కేంద్ర మినిస్టర్ అవటం. ఆయన కానీ ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇదే కాదు, ప్రతి ఎంపీలు కూడా, ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఏ నియోజకవర్గంలో చూసినా కానీ అభివృద్ధి 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 అని చెప్పేసి పరుగులు పెడుతున్నారనమాట. ఎక్కడా కూడా ఒక్క నిమిషం అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలా చేస్తున్నారో, అటు వెళ్ళొచ్చారు, సింగపూర్ వెళ్ళొచ్చారు, ఏమన్నా ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నారా? మళ్ళీ కడప పర్యటన చేశారు. అసలు ఈ రకంగా పరుగులు పెడుతుంటే ఈ వయసులో కూడా ఆయనకేం అర్థం కావట్లే. ఇప్పుడు ఇంత అభివృద్ధి చేస్తే రేపు పొద్దున నా పని ఏమైపోయిద్దో అని చెప్పేసి ఒక ఆందోళనతోటి అంటే మేమే వస్తాం అంటే ఒకటికి 4 సార్లు అంటే అయిద్దని ఆయన అనుకుంటున్నాడు అనమాట. అది జరగని పని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మా చెల్లెలు రోజాని అంటారా, మా మహిళా నాయకురాలని అన్ని మాటలు అంటారా, ఇది ఎక్కడ న్యాయం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాత్రం మౌనం వహించారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఆయన మాట కాదండి, అసలు రోజా మాట్లాడిన మాటలు చూడండి. ఒకసారి 2 వీడియోలు వేసుకొని చూడమని చెప్పండి. రోజా మాట్లాడిన మాటలు, లేకపోతే రోజాకి కౌంటర్ ఇచ్చిన మాటలు. అసలు రోజా ఎలా అసభ్యంగా మాట్లాడింది, వీళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా అంటే ఎవరైనా కానీ మాటకి ప్రతి మాట ఉంటుంది కదా, అలా ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నారే కానీ అసలు ఈమె మాట్లాడిన నిన్నగాక మొన్నదయం మా వాళ్ళని తంతున్నారు అది ఇది అని చెప్పేసి నత్తి మాటలు మాట్లాడింది. మళ్ళీ తెల్లారేపాటికే బయటకు వచ్చేసి ఎగిరెగిరి తన్నిద్దంట. ఎవరు తంతావో తన్నించుకుంటావో చూద్దాం నెక్స్ట్. అసలుకి కాస్త దూరంలోనే ఉంది నువ్వు తన్నించుకునే రోజు. నువ్వు అంటే వేరే పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళే తన్నే రోజు నీ దగ్గరకు వచ్చేసింది అనమాట. ఎందువల్ల అంటారమ్మా ఈ రోజా నోరు తగ్గించుకోకపోవడానికి గల కారణం ఎందుకంటారు అసలుకి? ఆమె అంటే ఏమనుకుంటుందంటే నేనే పెద్ద తోపుని తురువుని అనుకుంటుంది. కానీ అక్కడ విషయం ఏం లేదు. ఇప్పటిదాకా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అంటే మహిళలు కదా అని చెప్పేసి కొంచెం ఓర్పుతో ఉన్నారు. అది మొత్తం బయటికి లాగితే ఆమెను కూడా జైల్లో పడేసే రోజు దగ్గరకు వచ్చేసింది. అంటే ఆమె ఏమనుకుంటుందంటే వెనక గతం మర్చిపోయింది అనమాట. అదే ఏదో అంటారు చూడు, గతంలో చింతకాయలు అమ్ముకున్నదే చింతకాయలను చూసి ఈ వంకర టింకరకాయలు ఏందంటారు కదా, అట్లా ఆ టైప్లో ఏమో రెచ్చిపోతుంది అనమాట. పెరుగుట విరుగుట కొరకే అనేది సామెత కూడా ఉంది. నిదానంగా విరిగిపోయే రోజు ముందుకు వచ్చేసింది అనమాట. నిన్న ఇదంతా ఒకెత్తి అయితే కనుక వంగలపూడి అనిత గారి గురించి మన ఇతని పేరు ఏదో ఉందమ్మా, అంబటి రాంబాబు ఏమంటున్నాడంటే కనుక నీ జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు, మేము మాట్లాడమంటావా, మీరేమేం చేశారో మాకు తెలియదా అంటూ ఒక హోమ్ మినిస్టర్ గురించి అంబటి రాంబాబు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఆయన ఏంటంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారనే వాక్యాలు బయటకు వచ్చినాయి అన్నమాట. అంటే అది ఎలాగా దాన్ని రివర్స్ చేసుకోవాలి కదా. అందుకని ఇప్పుడు మంచి వాళ్ళ మీద కూడా అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ, అధికార పార్టీ వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడితే ఈ జగన్మోహన్ రెడ్డి కరుణించి కొన్నాళ్ల పాటు మళ్ళీ ఈయన కొనసాగిస్తాడనే ఆలోచనతో అయి ఉంటుంది అనమాట. అది ఇదంతా ఒకేద్దమ్మా. ఫ్రీ బస్ అంటున్నారు, అమలు చేస్తాం అంటున్నారు. గతంలో చూస్తే జిల్లాల వారీగానే అన్నారు, ఇప్పుడు స్టేట్ వైడ్ ఎక్కడికైనా అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆశ కళ నెరవేరింది అనుకోవాలంటారా? ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా, నాకు ఒక కళ ఉంది,
మా అక్క చెల్లెళ్ళందరూ కడప నుంచి సింహాచలం వెళ్ళి సాయంత్రానికి మళ్ళీ ఫ్రీ బస్సులో సింహాచలం నుంచి కడప వెళ్ళాలనే ఆశ ఉంది, అది చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ నెరవేరింది అనుకోవాలంటారా? ఖచ్చితంగా నెరవేరిద్ది. అంటే అది అంతకుముందు ఏమనుకున్నాం అంటే మనం నార్మల్ బస్సులు అనుకున్నాం, ఇప్పుడు అది కాదు, ఎక్స్ప్రెస్లు కూడా అని చెప్తున్నారు. చక్కగా అంటే మహిళలందరూ కూడా సుభిక్షంగా చక్కగా జర్నీలు చేసి రావచ్చు అనమాట. ఈ మగవాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ చక్కగా జర్నీలు చేయడానికి మాత్రం మాకు హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇంత టైం తీసుకుంది కూడా ఎందుకంటే ఎనాలిసిస్ చేసుకున్నారు. అంటే పల్లె వెలుగు వరకే ఇస్తే మళ్ళీ కొంతమంది వెళ్ళలేకపోతారు, అంటే అందరూ జర్నీ చేయలేరు కదా అనే ఉద్దేశంతో ఆ రవాణా వాళ్ళు ఉంటారు కదా ఆ శాఖతో కూడా కూర్చొని, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు అమలు చేస్తాను అనగానే కరెక్ట్ గబక్కం చేసేసి తర్వాత మళ్ళీ అది రివర్స్ అవ్వకూడదు అనమాట. అది క్షుణ్ణంగా ఆలోచించి ఇది చేస్తే మనకి ఎలా ఉంటుంది, కొనసాగించగలమా కొనసాగించలేమా అనేది అన్నీ కూడా ఎనాలిసిస్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా చేస్తారన్నమాట. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఏదో ఇచ్చేసాంలే, ఇవాళ ఇచ్చేస్తే రేపొద్దున ఇస్తే ఇచ్చాం లేకపోతే లేదా అనే, అంటే ఇవాళ ఉన్నోడు రేపు ఉంటాడా లేడా అనే ఉద్దేశంతో ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే ఇవాళ మనం ఒకటి పెట్టాము అంటే అది జీవితకాలం కూడా జర్నీ చేస్తూనే ఉండాలన్నమాట. ఆ విధంగా ఆలోచించి మహిళలందరికీ కూడా మంచిగా ఉండేలాగా ఆలోచించి పెట్టారు. రవాణా శాఖ కూడా దీనికి ఒప్పుకుంది. నిన్న అందరూ కూడా రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. మా మహిళలందరం కూడా హ్యాపీగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే జర్నీ చేసి వస్తాం అన్నమాట. ఇదంతా ఏమీ లేదు, మొన్నటి వరకు అయితే కనుక సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆగస్టు 15 తర్వాత ఏం మాట్లాడతారనుకోవాలంటారు అమ్మాయిక? ఏదో ఒకటి తవ్వుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పథకాలన్నీ అమలు అవుతున్నాయి. అమలు అయినా కానీ ఆయన ఏం చెప్తున్నాడు, అవ్వట్లేదు అంటున్నాడు. ఇవి కూడా అంతే చెప్తాడు. రేపొద్దున జరగట్లేదు అని ఇప్పుడు రోజా ఉంది, అందరికీ తల్లికి వందనం ప్రతి ఇంట్లో అందరికీ పడితే ఎవరికి పడలేదు, అరకొర మందికి వేశారని ప్రతి ఇంట్లో కూడా డోర్ టు డోర్ వెళ్తే, అందుకే చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఇది కూడా ఇచ్చారు, డోర్ టు డోర్ వెళ్ళండి, ప్రతి వాళ్ళని పలకరించండి, ఎవరికైతే పడలేదు ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి సాల్వ్ చేయండి, సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళకి ఏమేమి డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెయ్యండి అని చెప్పేసి కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇబ్బందికి పడకూడదు, అర్హత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా చెందాలి అని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా కార్యకర్తలను పంపిస్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాకి ఇద్దరు కార్యకర్తలను తీసుకొని కార్యకర్తలందరినీ ప్రజలందరూ తరిమి కొడుతున్నారంట కదమ్మా. జగన్మోహన్ రెడ్డి అదే మాట అంటున్నాడు, వైసీపీ నాయకులందరూ అదే మాట అంటున్నారు. వాళ్ళు అంటే ప్రజల్లోకి వచ్చి చూస్తున్నారో లేకపోతే చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి కార్యకర్తను కూడా పలకరించి చక్కగా పిలిచి కాఫీలు ఇచ్చి కూడా పంపిస్తున్నారనమాట. అంత ప్రజలు కూడా అంత ఆదరణ వచ్చింది. నిన్న కొత్త పెన్షన్లు, స్పౌస్ పెన్షన్స్ ఎంతమందికి ఇచ్చాం కొత్త పెన్షన్స్, అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే భర్త చనిపోగానే అంతకుముందు ఏదంటే భర్త చనిపోయాడు అనుకో, ఆ భార్యకి పెన్షన్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది, మళ్ళీ వాళ్ళు ఆఫీసులు చుట్టూ తిరిగి. ఇప్పుడు అలా కాదు, భర్త తీసుకుంటూ అతను చనిపోయాడు అనుకో వెంటనే ఆమె భార్యకి వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యేలాగా పెట్టారు. అసలు అలాంటి వాళ్ళందరూ నేను సచివాలయంలో తీసుకుంటా, అస్సలు మేము ఇస్తుంటే చేతులు పట్టుకొని వాళ్ళు వదలట్లా, మేడం గారు మాకెంతో హ్యాపీగా ఉంది, మాకు ఫస్ట్ మీ ద్వారా పెన్షన్ వచ్చిందని చెప్పేసి అంత హ్యాపీగా ఉన్నారనమాట. అవన్నీ చూసి కూడా జగన్మోహన్ రెడ్డికి కన్ను కుట్టి ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నాడు.